బుటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా ముగ్గురికి చోటు దక్కనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్య ప్రమాణ స్వీకారం జరగనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీసీల నుంచి శ్రీహరి ముదిరాజు, ఇక మాలల నుంచి వివేక్ వెంకటస్వామి, ఇక మాదిక సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు చోటు లభించనుంది. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్ర నాయక్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిల పేర్లు మొదటి నుంచి వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. ఇక ప్రస్తుతానికి ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో 3 స్థానాలు ఖాళీగా ఉంటాయి. వాటితో పాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతుంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో ఎంపిక ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాద్ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఇక మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. గత 4 రోజులుగా హైదరాబాద్లోని ఉన్న మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించిన నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తరణ ఉండాలని అధిష్టానానికి సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక పార్టీ లైన్కు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా తదుపరి పదవిలో వారికి ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా సీఎంఓ ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతానికైతే ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది గవర్నమెంట్. ఇక మిగిలిన వర్గాలకి తర్వాత వచ్చే ప్రక్రియలు ఏమన్నా చూసే ఛాన్స్ ఏమైనా ఉందా? రైట్ రమేష్, చెప్పండి.
ఇటుక ఎస్సీ వర్గీకరణకు అమలు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున దాని ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగు ప్రాధాన్యత కల్పించాలని మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వినతి పత్రం అందించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సీఎంఓ ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఆ ఎస్సీ అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి మాత్రమే ఈసారి ప్రాధాన్యత ఇచ్చారు. సో మిగిలిన వర్గాలకు తర్వాత వచ్చే క్యాబినెట్లు ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఈ రోజు జరగనుంది. మధ్యాహ్నం 3 తర్వాత కొత్తగా మంత్రులుగా బాధ్యత ఎమ్మెల్యేలతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇందులో కొత్తగా అవకాశం వచ్చినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక్, అలాగే ధర్మపురి ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్, మక్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పించారు. దాంతో పాటు ఎస్టీ కేటగిరీ నుంచి రామచంద్ర నాయక్ కూడా ఉపసభాపతిగా అవకాశం కల్పించారు. అయితే ఈ ఈక్వేషన్ కి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న కేబినెట్ లో మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఒక వెలమ, ఒక కమ్మ, దాంతో పాటు 5 రెడ్డిలు, మొత్తం కలిపి 7 ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి మంత్రులు ఉండగా 2 బీసీల నుంచి, అట్లాగే 2 ఎస్సీలు. ఇందులో కూడా ఒకరు ఎస్సీ మాదిగా, ఎస్సీ మాల ఒకరు ఉన్నారు. దాంతో పాటు ఎస్సీ మహిళ మంత్రి ఒకరు ప్రస్తుత కేబినెట్ లో ఉన్నారు. ఇక కొత్తగా తీసుకున్నటువంటి కేబినెట్ 3 మంత్రులను చూసుకుంటే ఒకరు ఎస్సీ మాదిగా, ఒకరు ఎస్సీ మాల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాగా, ఒకరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో వీరి సంఖ్య ఏదైతే సామాజిక కేబినెట్ రేషియో పరంగా చూసుకుంటే బీసీల సంఖ్య 3కి చేరుకుంటుండగా, ఎస్సీలకు సంబంధించి మాల మాదిగా 2 కలిపి 2 కేటగిరీలకు సంబంధించి ఎస్సీల మంత్రుల సంఖ్య 4కి చేరుకుంటుంది. సో ఈ రకంగా ఒక కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి తీసుకుంటున్నటువంటి నినాదం ఏదైతే ఉందో, సోషల్ బ్యాలెన్స్, సామాజిక తరగతుల వారీగా బ్యాలెన్స్ చేసేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ముందు నుంచి ఊహాగానాలు అయితే వెలువడినాయి. ముఖ్యంగా ఒక మహిళకు కూడా మంత్రి స్థానాన్ని ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే తదుపరి ఇప్పుడు ప్రస్తుతం 12 మంది ఉన్నటువంటి కేబినెట్ కొత్తగా వచ్చేటువంటి 3తో కలిసి 15 మందికి చేరుకుంటుంది. దీంతో పాటు ఇంకా 3 కొత్తగా మంత్రులకు అవకాశం ఇచ్చేటువంటి వెసులుబాటు ఇంకా ఉంది. ముఖ్యంగా సీఎం సంబంధించి రేవంత్ రెడ్డి వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖ, విద్యాశాఖ, అట్లాగే అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఇతర శాఖలు మంత్రులకు కేటాయించినటువంటి ఇతర పోర్ట్ఫోలియోలు కూడా సీఎం వద్దనే ఉన్న నేపథ్యంలో మరో 3 మంత్రులకు కూడా అవకాశం ఉంది. ఈ 2వ విస్తరణ కూడా జరిగేటువంటి అవకాశం తర్వాత ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే కొత్తగా 3 తీసుకున్నటువంటి మంత్రులను ఒకసారి పరిశీలిస్తే కేబినెట్ ని కొంత సోషల్ బ్యాలెన్స్ ఎస్సీ ఓసీకి ఎస్సీలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ చేసే ఆ కార్యక్రమం అయితే కొనసాగుతుందని కనపడుతుంది, తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్ చూసుకున్నప్పటికీ కూడా అనేక విమర్శలు వచ్చినాయి. అదే రకంగా ప్రస్తుత కేబినెట్ ఉంది అనే విమర్శల నేపథ్యంలో 7+7 ఓసీ, 5 మిగతా కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఉన్న మంత్రులు ఉన్న నేపథ్యంలో కొత్తగా వచ్చేటువంటి వారితో కలుపుకుంటే 7 ఓసీ, 8 మంది మిగతా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 కేటగిరీలకు సంబంధించి 8 మంది వస్తారు. అట్లాగే 7 ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి కేబినెట్ మినిస్టర్లు రావడం ద్వారా ఒక సామాజిక తరగతుల వారీగా అందరికీ సమాన ప్రాధాన్యత లభిస్తుంది అనే సంకేతాన్ని ఇటు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి కానీ సోషల్ సామాజిక తరగతుల వారీగా ఏదైతే బ్యాలెన్స్ చేయడంలో భాగంగా ఈ మంత్రుల ఎంపిక అనేది చేపట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త జాబితాపై అనేక సార్లు ఏఐసీసీతో చర్చించడం జరిగింది. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అట్లాగే రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో కూడా అనేక సార్లు చర్చించడం జరిగింది. ఇప్పటికే మాదిగా ఎమ్మెల్యేలు కానీ, మాల ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ సామాజిక తరగతికి కూడా మంత్రిమండలిలో భాగస్వామ్యం కల్పించాలని సీఎంతో కూడా పలుమార్లు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టాండ్ అప్ లైన్ మీద వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఇంబ్యాలెన్స్ గా ఉన్నటువంటి నెంబర్లను కూడా ఓసీలతో ఈక్వల్ చేసేటువంటి క్రమం జరిగినట్టుగా ఈ గణాంకాలు చెప్తుంది. ఇంకా 3కి కూడా అవకాశం ఉంది. గతంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక
మంత్రి తమ్ముని పేరు, తర్వాత ఇతర సామాజిక వర్గాలకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక నేత పేరు కూడా ఓసీ కేటగిరీ నుంచి అవకాశం కల్పిస్తారు అనే ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటికే 7 మంది ఉన్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఆలోచించినట్టుగా అర్థమవుతుంది. ఇంకొక 3కి అవకాశం ఉన్న నేపథ్యంలో అందులో కూడా సామాజిక తరగతుల వారీగానే అవకాశం కల్పించనున్నారు. ఏదేమైనప్పటికీ కొత్తగా తీసుకుంటున్నటువంటి 3 మంత్రులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. ఇవి